జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలోని జుక్కల గ్రామంలో బీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తరణం పెంపుదలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు పంట మార్పిడి పద్ధతులను అవలంబించి ఉద్యానవన పంటలు మరియు ఆయిల్ ఫామ్ సాగును పెంచుకోవాలన్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, ఉద్యానవన శాఖ అధికారి సునీల్ కుమార్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, సంబంధిత శాఖ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా రైతులు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క చేయబోయేటువంటి వ్యవసాయం మీద అవగాహన కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమానికి హార్టికల్చర్ అధికారి, అదేవిధంగా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుమ్మడి శ్రీదేవి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ సర్పంచులు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, రైతు సోదరులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మన వ్యవసాయం అనేది చాలా ముఖ్యం. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతు గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ప్రతి సంవత్సరం గాడి చేసుకుంటున్నాం. మళ్లీ వానకాలం, వేసంగి పంట మార్పిడి చేయాలని కోరుతున్నారు. పంట మార్పిడి చేయడం వల్ల, వాణిజ్య పంటలు వేసుకోవడం వల్ల దిగుబడి వచ్చి రైతుకు లాభం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు 1,00,000 టన్నులు ఈ భూపాలపల్లి జిల్లాలోనే మొక్కలు పడినాయి. 1,00,000 టన్నుల మొక్కలను గత ప్రభుత్వాల్లో ఏనాడు కూడా మార్పిడి కొనలే. ఇష్టం వచ్చిన సారంగా రైతులు దోచిన విధంగా అమ్ముకున్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 32 లక్షల టన్నులు మొక్కలు వచ్చినాయి. ప్రతిపక్షాలు ఏం చేస్తారు? మొక్కలు కొనలేరు ప్రభుత్వం. అసలు ఎవరు కొనాలి మొక్కలు? కేంద్ర ప్రభుత్వం మొక్కలు కొనాలి. కేంద్ర ప్రభుత్వం నేను ఒక కింటను కూడా కొనను, మీకు మాకు సంబంధం లేదు, వడ్డు కొనం, మొక్కలు కొనం, మరి ఎవరు కొనాలి? అప్పుడు దళాలు వచ్చి 1,400, 1,200, 1,000 రూపాయల కింటను దోచుకునే పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో మీ ముఖ్యమంత్రి గారికి మొక్కలు విపరీతంగా పండిన ఈ మొక్క రైతులను ఆదుకోవాలంటే మార్కెట్ ద్వారా కొనమని చెప్పారు. కానీ మార్కెట్ ద్వారా కొనాలని అన్నప్పుడు ఒక 5,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఆ 5,000 కోట్లు పెట్టి కొందామన్నా గోదాములు ఖాళీగా లేవు.